కొన్ని సంవత్సరాల కిందట సాలాబేగ్ అని ఒక భక్తుడయ్యాడు జగన్నాథ్పురిలో. అది చాలా పెద్ద కథ. ఇప్పుడు మొత్తం కథలో వెళ్ళను. ఆల్రెడీ మనకి లేట్ అయిపోయింది. మొత్తం కథ చెప్తే మీ అందరికి హార్ట్ అటాక్ వచ్చేయచ్చు, ఇంకా 9 అయిపోతుందేమో అని. సో లాల్ బేగ్ అని ఒక ముస్లిం ఆయన ఉండేవాడు. ఆ ముస్లిం ఆయన ఏం చేశారంటే, ఒక బ్రాహ్మణ పత్ని, అంటే ఒక బ్రాహ్మణుడు చనిపోతే తన విడో లలిత అని ఉంటే ఆ లలితతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు పుట్టిన అబ్బాయి పేరే సాలాబేగ్. నాన్నగారి పేరు లాల్ బేగ్, అబ్బాయి పేరు సాలాబేగ్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ సాలాబేగ్కి ముస్లిం ఫాదరు, బ్రాహ్మణ్ మదరు. సో జగన్నాథపురి టెంపుల్లో వాళ్ళు ఏమన్నారంటే, నీకు ప్రవేశం లేదు, ఎందుకంటే నీ నాన్నగారు మొహమ్మదం కనుక నువ్వు రాకూడదు. కానీ తనకి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. అసలు తనకి జగన్నాథ్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అయ్యాడని దాని వెనక స్టోరీ ఉంది, అది వచ్చే ఆదివారం చెప్తాను. సో తనకి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ జగన్నాథ రథయాత్ర కోసం ఎదురు చూస్తాడు, ఎందుకంటే టెంపుల్ లోపల ప్రవేశం లేదు. సంవత్సరానికి ఒకేసారి జగన్నాథ స్వామి బయటికి వస్తారు టెంపుల్ నుంచి. అప్పుడు ఆయన్ని చూసి ఆయనకి వీక్షిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారనమాట. కానీ కొన్నాళ్ళకి ఏంటంటే తను చాలా ఓల్డ్ అయిపోయాడు. సో ఒకసారి తను బృందావన్కి వెళ్ళాడు. ఆ రోజుల్లో ట్రైన్స్ అండ్ కార్స్ అండ్ ఫ్లైట్స్ అంతా లేదు కదా. సో వాకింగ్ చేసి వెళ్ళడం. ఎప్పుడైతే బృందావన్ నుంచి మళ్ళీ వెనక జగన్నాథ్పురి వస్తున్నాడు, దారిలోనే తనకి ఒక ఆలోచన వచ్చింది. కానీ నేను సరిగ్గా తిథి చూడలేదు, ఈరోజే కదా తిథి, ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు కదా రథయాత్ర అవుతుంది, ఈరోజే కదా ఆ తిథి. అయితే నేను మిస్ అయిపోతున్నాను, ఎందుకంటే నేను ఇంకా జగన్నాథ్పురి చేరాలంటే ఇంకా 3 days పడుతుంది నాకు. 3 daysలోనే ఆ రథయాత్ర మొత్తం అంతా ముగించేసి వాళ్ళు జగన్నాథ్ని తీసుకెళ్ళిపోతారేమో, నేను చూడలేనేమో అని ఆయన చాలా బాధపడుతున్నాడు అనమాట. ఎందుకంటే తెలియదు, అంటే అతను ఏదో ప్రణాళిక వేసుకుంటున్నాడు ఎన్ని రోజుల్లో, కానీ ఆ రోజుల్లో వెంటనే వెళ్ళలేడు కదా. సో అప్పుడు అతను ఏంటంటే, అతను ఎక్కడైతే వాక్ చేస్తున్నారో ఆ మట్టి మీదే ఒక రథయాత్రది 3 రథాలు గీసేసి జగన్నాథ స్వామిని గీసేసి జగన్నాథ స్వామితో చెప్పారన్నమాట, నీకు నేనంటే ఇష్టము, లేదంటే నీకు ఎప్పుడైనా ఏదైనా సేవని అందించానంటే నేను నీకు చూడకుండా నువ్వు లోపలికి వెళ్ళవు అని నాకు మాట ఇవ్వు, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తాను, నేను ఎంత వీలైతే తొందరగా వస్తాను, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని. ఇతను ఇలా ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే అక్కడ జగన్నాథపురిలోనే జగన్నాథ రథయాత్ర ఆగిపోయింది. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, రథం ఎందుకు కదలట్లేదు, వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. అంటే రథం కదలకపోతే చాలా పెద్ద టెక్నికల్ ఇష్యూ కూడా అయిపోతుంది, ఎందుకంటే లాజిస్టిక్స్ ఇష్యూ. ఇంత వేలాది మందులు, వాళ్ళు భోజనాలు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, రాత్రి అంతా ఉండిపోవాలా ఏంటి, అండ్ వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి కూడా తిరిగి వెళ్ళాలి కదా. రథం అలా ఆగిపోయింది, ఎవరికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏనుగులు అరేంజ్ చేశారు, ఏనుగులు మూవ్ చేయలేకపోతున్నారు, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. అసలు ఒక్కరోజు సెకండ్ డే అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. చివరికి సాలాబేగ్ ఎప్పుడైతే రీచ్ అయిపోయారు, పరిగెత్తి రీచ్ అయ్యాడు, జగన్నాథ స్వామిని చూశాడు, పాటలు పాడారు. అప్పుడు వెంటనే జగన్నాథ స్వామి రథం కదిలిపోయింది అనమాట. అప్పుడు నుంచి అందరికీ ఆహా, సాలాబేగా నీ గురించి ఆగిపోయారా జగన్నాథ స్వామి అని అన్నారు. సో మనం అనుకోవచ్చు అదేదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని. చాలాసారి మనం వింటూ ఉంటాం కదా, జగన్నాథ రథం ఆగిపోయింది. అసలు టెక్నికల్ ఇష్యూ కాదు, అది ఎమోషనల్ ఇష్యూస్. అదేదో ఉంటాయి, ఎవరో ఒక్కరు ఏదో ప్రార్థన చేస్తున్నారని అలా ఆగిపోయి ఉంటాయి అన్నమాట.